ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని, ఇందులో పనిచేసే ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ముందుకు వచ్చి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం ఎంతో ముదావహమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ అతిథి గృహం ఆధునీకరణ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో కలిసి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు అంకిత భావంతో పనిచేయటం వల్ల భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేసే మొదటి శాఖ రెవెన్యూ శాఖ అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా చక్కని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి ఒక మోడల్గా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ నిలుస్తుందని అన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రెవెన్యూ శాఖ కుటుంబం సభ్యులంతా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. 20 రకాల వైద్య పరీక్షలు ఈ క్యాంపులో ఏర్పాటు చేయటం వల్ల ప్రతి ఒక్కరూ విధిగా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె శ్రీరాములు, బివిఎస్ఎన్ రాజు, పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవల్లిక, కలెక్టరేట్ పరిపాలనా అధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రెవెన్యూ భవన్ దగ్గర ఒక 2 డే మెడికల్ క్యాంప్ డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సహాయంతో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మన విజయవాడ నుంచి బప్పిరాజు గారు, దాని తర్వాత ఏలూరు నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ రెవెన్యూ అసోసియేషన్, ఇది కాకుండా లోకల్ అంటే మన శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్, జాయింట్ కలెక్టర్ అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకనే ఒక 20 రకాల మెడికల్ టెస్ట్ దీంట్లో, అది కూడా బేసిక్ టెస్ట్ కాకుండా అన్నీ చాలా అడ్వాన్స్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించి షుగర్, HbA1c, ఇది అన్నీ, ఈ హార్ట్, ఇవన్నీ ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే రెవెన్యూ అసోసియేషన్ ఎంప్లాయీ గురించి ఒకటే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ వరకు కూడా ఈ టెస్ట్ రెవెన్యూ అసోసియేషన్ తరఫున డాక్టర్ శశిధర్ హాస్పిటల్ వాళ్ళ సౌకర్యంతో ఇది మనం చేస్తున్నాము. ఇది కాకుండా ఇక్కడ రెవెన్యూ భవన్ కొద్దిగా రీమోడలింగ్ కూడా చేయడం జరిగింది. దీంట్లో అసోసియేషన్ తరఫున ఎవరు కానీ శ్రీకాకుళంకి 1 రోజు 2 రోజుకి వస్తే ఇక్కడ ఉండడానికి రూమ్స్ కానీ, తర్వాత ఒక హాల్ కానీ చాలా మంచిగా ఒక్కొక్క బ్యూటిఫుల్గా ఇక్కడ చేశారు. సో కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ ఇలాంటి ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ముందుగా తీసుకువెళ్ళాలి. ఈ శ్రీకాకుళం ఒక్కటే కాకుండా డివిజన్ స్థాయిలో టెక్కలి కానీ, తర్వాత మన పలాసలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.